ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు బ్రదర్ ఎం స్వామి ఫ్రమ్ వనస్థలిపురం, హైదరాబాద్. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించునుగా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. తమ్ముడు, చెల్లెమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారా? లేకపోతే గతంలో చేసిన తప్పుల్ని ఇంకా దాన్నే హద్దుకొని జీవిస్తూ ఆ చేసిన తప్పుల్ని తలుచుకుంటూ బాధపడుకుంటూ ఒంటరితనంలో మీరు జీవిస్తున్నారా? ఆ గతంలో చేసిన తప్పులు బట్టి ఇంకా మా కుటుంబ సభ్యులు, మా తల్లిదండ్రులు, నా భార్య, నా భర్త నన్ను అనుమానాస్పదంగానే చూస్తుంది బ్రదర్ అని చెప్పుకుంటూ బాధపడుతున్నారా? అక్కయ్య, అన్నయ్య, మీ జీవితాల్లో కూడా మీరు గతంలో చేసిన తప్పుల్ని వాస్తవంలోకి తీసుకొని వచ్చి ఇంకా పోట్లాడుకుంటూ మీరు జీవిస్తున్నారా? ఒకరి పట్ల ఒకరి ప్రేమ లేకుండా, ఐక్యత లేకుండా మీరు జీవిస్తున్నారా? అంకుల్, ఆంటీ, తల్లిదండ్రులుగా ఉన్నవారు గతంలో చేసిన తప్పుల్ని వాస్తవంలో తీసుకొని వచ్చి పిల్లల ముందు మీరు ఇంకా కొట్లాడుతూనే ఉన్నారా? లేకపోతే పిల్లలు తల్లిదండ్రులే చేసిన తప్పుల్ని పట్టుకొని నువ్వు అలా చేసావు కాబట్టి ఈరోజు నా జీవితం ఎలా ఉంది, మీరు అలా చేశారు కాబట్టి నా వ్యక్తిగత జీవితంలో నేను ఎదగలేకపోయాను, నా చదువుని నేను ఆపేసాల్సి వచ్చింది అనుకుంటూ తల్లిదండ్రులని దూషించుకుంటా, భార్య భర్తని దూషించుకుంటా, భర్త భార్యని కొట్టుకుంటా, తాగుకుంటా, దుర్భాషలాడుకుంటా, పోట్లాడుకుంటా, ఈ పోట్లాటలలో ఎంతో ఒంటరితనాన్ని అనుభవించుకుంటూ ఈ బాధని ఎవరికి నేను చెప్పుకోవాలి, నాకు ఎవరు లేరే, నా జీవితంలో సమాధానం ఎప్పుడు కలుగుతుంది అని చెప్పుకుంటూ ఈ సమాధాన సమయం అనే కార్యక్రమాన్ని మీరు చూస్తూ ప్రార్థిస్తున్నారా? మీ బాధ వినడానికి, మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందము మీతోని ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా, అతి ముఖ్యంగా మీ జీవితాలు ప్రేమామయం అయిపోవాలి, శాంతి సమాధానాలతో మీ జీవితాలు నిండి ఉండాలి అనేదే మా ప్రార్థన. ఈరోజు పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. మీ సంఘాలకి మీరు వెళ్ళారా? లేకపోతే గతంలో చేసిన తప్పుల్ని వాస్తవాల్లో తీసుకొని వచ్చి భార్యతోని, భర్తతోని, తల్లిదండ్రులుగా ఉన్నవారు, లేక పిల్లలుగా ఉన్నవారు, తోబుట్టులుగా ఉన్నవారు భద్ర శత్రువులుగా కొట్లాడుకుంటూ ఆ కొట్లాటల మధ్య ఎంతో ఒంటరితనాన్ని, నిరాశ, నిస్పృహని, నన్ను ప్రేమించేవారే ఎవరు లేరు, నేను ఎంతో ఒంటరి వాడిని, ఒంటరి దానిని అనుకుంటా చెప్పుకుంటూ సంఘానికి కూడా వెళ్ళకుండా మానివేశారా? మన జీవితాల్లో ఒక్కటి మనము గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ యూ హ్యాంగ్ టు ద పాస్ట్ వీ విల్ డై ఎవ్రీడే. ఎప్పుడైతే మనం గతాన్ని హద్దుకొని మనము జీవిస్తామో ప్రతిరోజు, ప్రతి నిమిషం, అనుక్షణం మనము చనిపోతూనే ఉంటాము అనేది గుర్తుపెట్టుకోవాలి. అలా గతాన్ని పట్టుకొని తల్లిదండ్రులుగా ఉన్నవారు, భార్య భర్తలుగా ఉన్నవారు, తోబుట్టులు, లేకపోతే స్నేహితులు కొట్లాడుకుంటే ఎవరికి నష్టం? మన జీవితాల్లో వ్యక్తిగతంగా మనతో పాటు మన కుటుంబంలో శాంతి, మన వైవాహిక జీవితంలో సమాధానానికి కూడా నష్టమే అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మన అహాన్ని సంతృప్తి తెచ్చుకోవడానికి నేను మగవాణ్ణి లేకపోతే ఆడదాన్ని నేను సంపాదిస్తున్నాను అనే గర్వంలో మనం గతాన్ని తీసుకొని వచ్చి పోట్లాడితే నష్టము మనకి, మన కుటుంబానికే అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. వీలైన వారందరూ, అతి ముఖ్యంగా యవనస్తులు, ఈ ప్రార్థనలో నాతో పాటు మోకరించి ఏకీభవించాలి అనేది నా మనవి. మీరందరూ నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించడం ద్వారా ఏ ప్రార్థన అవసరతల కొరకైతే నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను, వారి జీవితాల్లో ఒక అద్భుతం జరగడంలో, వారి విశ్వాసం బలపరచడంలో మీరు కూడా పాత్రదారులే అనేది మీరు మరవకండి. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినంలో ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాల ముందు ప్రభువా ప్రత్యేకంగా ఈ ప్రార్థన మనవిలిని మేము తీసుకొని వస్తున్నాం. ప్రభువా, లోకరక్షకుడు, ధవలవర్ణుడు, కృపామయుడు, కరుణామయుడు అయిన దేవుని మీద, అదేవిధంగా మీ బిడ్డలుగా ఉన్న వారమైన యేసు అనుచరుల ప్రార్థనా బృందము మీద నమ్మకం ఉంచి ప్రార్థన అవసరతలు పంపించారు. వారి జీవితాల్లో ఉన్న కష్టాలు, బాధలు, సమస్యలు ఈ ప్రార్థనల ద్వారా తొలగిపోతాయి అనే నమ్మకంతో పంపించారు. మేము బాధ్యతగా ఈ ప్రార్థన అవసరతల కొరకై ప్రార్థిస్తుండగా మీరెంత గొప్పవారో, ఎంత కరుణామయుడో వారి జీవితాల్లో అద్భుత కార్యాల ద్వారా తెలియజేయమని మేము వేడుకుంటున్నాం. ప్రభువా, మా ప్రార్థన, మా విశ్వాసము కంటే మీ ప్రేమ, మీ కృప ఎంతో గొప్పది. ప్రభువా,
మీ అపారమైన ప్రేమని కుమ్మరించమని మేము వేడుకుంటున్నాం. వారందరి మీద మీ కృపని కరుణించమని మేము వేడుకుంటున్నాం. వీరందరిలో ప్రాముఖ్యంగా ప్రవ్వా సుజానమ్మ గారు వృద్ధాప్యంలో శరీర నొప్పులతో బాధపడుతున్నారు. ప్రవ్వా మేరీ భార్యాభర్తల మధ్య ఎన్నో సమస్యలు ఉన్నాయి. లక్ష్మి ప్రవ్వా క్యాన్సర్ స్వస్థత నుంచి, సూర్యకుమారి గారు ప్రవ్వా విపరీతమైన దగ్గు నుంచి స్వస్థత, దెబోరా కొరకే మానసిక బలహీనత నుంచి ప్రవ్వా దేవకీ దేవి అనారోగ్యం నుండి విడుదల, డేవిడ్ HIV సెకండ్ స్టేజ్లో ఉంది ప్రవ్వా వారికి స్వస్థత, దేవ సహాయం షుగర్ వ్యాధి నుంచి మీరు వారికి స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం. ప్రవ్వా మా ప్రార్థన కంటే మీ కృప మీద నమ్మకం ఉండి పంపించారు. వీరి జీవితాల్లో ఒక గొప్ప మార్పు, గొప్ప స్వస్థత మీరు దయచేయమని మేము వేడుకుంటున్నాం. ప్రవ్వా మేము విశ్వాసంగా ఉంటే ఎన్ని గొప్ప కార్యాలు మా జీవితాల్లో జరుగుతాయనేది అన్యజనులు ఈ అద్భుత కార్యాన్ని చూసి ఆశ్చర్యపోయే విధంగా వారిని మీరు స్వస్థపరచమని మేము వేడుకుంటున్నాం. ప్రవ్వా ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన స్వామి గారు వనస్థలిపురం నుంచి వారిని వారి కుటుంబాన్ని నిండుగా దీవించమని వేడుకుంటున్నాం. వారొక్కరు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశాన్ని దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు. ప్రవ్వా ఈరోజు ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నాతో పాటు ప్రార్థనలో ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఈరోజు నా వాక్య అంశం వీఆర్ నాట్ అలోన్, మనము ఒంటరి వారము కాదు అనేది. దీన్ని వివరించే ముందు ఒక వీడియోని చూద్దామా? ఇక్కడ చూస్తున్న దృశ్యం ఒక తండ్రి కుమార్తె మాట్లాడుకుంటున్నారు. కుమార్తె ఎంతో సంతోషంగా వచ్చి, నాన్న ఇప్పుడు నేను ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దబడడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాను. అనగానే తండ్రి అన్న మాట, నేను ఈ రోజు కోసమే వేచి చూస్తున్నాను, నువ్వు మన పాఠశాలలో ఉపాధ్యాయురాలులాగా ఉండాలి అని ఒక క్యాబిన్ కూడా రెడీ చేసి పెట్టాను అని అన్నారు. అనగానే కుమార్తె అన్న మాట, నాన్న నాకు మన స్కూల్లో పని చేయాలని లేదు, నాకు స్వంతగా నా కాళ్ళ మీద నేను నిలబడాలి, స్వేచ్ఛగా జీవించాలి, నాకు సంతోషం కలిగించేటట్టు నేను జీవించాలి అని అనగానే తండ్రికి ఎంతో కోపం వచ్చి ఆ కుమార్తె నిర్ణయం తీసుకుంది. నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, నా సంతోషాన్ని నేను చంపుకొని నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాక తను ఒక స్కూల్లో టీచర్గా చేరింది. టీచర్గా చేరాక ప్రారంభంలో సంతోషంగానే ఉంది, కానీ తర్వాత ఒంటరితనాన్ని అనుభవిస్తూ నిరాశ నిస్పృహలో తను జీవిస్తూ ప్రారంభించింది. ఒకానొక రోజు తనకి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం కలగగానే తను ఆ ట్యాబ్లెట్లు వేసుకోవడానికి ఆ మందుల డబ్బా ఓపెన్ చేయగానే తను ఆశ్చర్యపోయింది. ఏ జబ్బుకి ఏ మందు వేసుకోవాలి, ఎంత మందు వేసుకోవాలి అనేది మా నాన్నగారు పెట్టినట్టే ఈ మందుల డబ్బా ఉంది కదా అని ఆలోచించి వెంటనే వారి నాన్నకి ఫోన్ చేసింది. నాన్న, ఈ మందుల డబ్బా పెట్టింది నువ్వేనా అని చెప్పి. అంటే ఆ నాన్నగారు ఇచ్చిన జవాబు, అవునమ్మా, నువ్వు నన్ను చూడకపోయినా నువ్వెప్పుడు ఒంటరిదానివి కాదు అనే మాట ఆ నాన్న అనగానే ఆ కుమార్తె ఎంతో సంతోషంతో, నాన్న మళ్ళీ నేను తిరిగి నీ దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పి అన్నది. అవును, మన జీవితాల్లో కూడా మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఎలాంటి కష్టాలు, బాధలు, సమస్యలు, కుటుంబంలో అశాంతత మన జీవితాల్లో ఉన్న మనము ఒంటరి వారము కాదు. మన దేవుడు నిన్ను విడువను ఎడబాయను అన్న దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు అనేది గుర్తుపెట్టుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా. ఈ వీడియోలో ఒక తండ్రి, ఒక కుమార్తె తన తండ్రి పాఠశాలలో పని చేయడం ఇష్టము లేక తన సొంత నిర్ణయము తీసుకొని తన సంతోషాన్ని సంతృప్తి పరచుకోవడానికి తన తండ్రిని బాధపెట్టి వారికి కోపము తెప్పించి తన జీవితం తన స్వేచ్ఛగా జీవించాలి అని చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అలా తను వెళ్ళిపోయి జీవితం ప్రారంభించాక తను ఎంతో ఒంటరితనాన్ని, నిరాశ నిస్పృహలో తను జీవిస్తూ వచ్చింది. అలా వచ్చినప్పుడు ఒకానొక రోజు తనకి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు ఆ ట్యాబ్లెట్ వేసుకుంటానికి ఆ మందుల డబ్బా ఓపెన్ చేయగానే తను ఆశ్చర్యపోయింది. ఏంటిది ఈ డబ్బా? ఏ విధంగా అయితే నా తండ్రి ఏ మందుకి ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలో, ఏ విధంగా వేసుకోవాలో, ఎలాంటి మందు వేసుకోవాలనేది సమకూర్చి పెడతారో అలాంటి డబ్బా నా సూట్ కేసులో ఉంది అని ఆశ్చర్యపోయింది. ఆ రోజు తను తెలుసుకుంది, నా తండ్రిని నేను బాధ పెట్టిన, నా తండ్రికి నేను కోపము తెప్పించిన, నా తండ్రి మాత్రం నన్ను వదలలేదు, నా తండ్రి మాత్రం నన్ను ప్రేమించడము మానలేదు అని తను తెలుసుకొని వెంటనే తన తండ్రికి ఫోన్ చేసింది. నాన్న,
మీరు పెట్టిన ఆ మందుల డబ్బాను నేను చూశాను. నేను మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను, మీకు ఎంతో కోపము తెప్పించాను. కానీ మీరు నా మీద కోపము కాదు, ఎల్లప్పుడూ ప్రేమనే చూపిస్తూ వచ్చారు ఈ మందుల డబ్బా చూసినప్పుడు అని చెప్పింది. కానీ తన తండ్రి ఇచ్చిన జవాబు, అమ్మా నీవు నన్ను చూడకపోయినా నువ్వు ఎప్పుడూ ఒంటరిదానివి కాదు అనేది నువ్వు మరవకు. ఈవెన్ ఇఫ్ యూ కెనాట్ సీ మీ, యు ఆర్ నాట్ అలోన్ అని చెప్పి ఆ తండ్రి ఇచ్చాడు జవాబు. మన జీవితాల్లో కూడా మనము ఒంటరి వారము, నిరాశ నిస్పృహలో మనము జీవిస్తుంటాం. ఎన్నో కష్టాలు, సమస్యలు, బాధలని చెప్పుకుంటూ మనము జీవిస్తుంటాం. దానికి మందు ఎక్కడుంది అని మనం వెతుకుతూ ఉంటాం. కానీ తండ్రి అయిన దేవుడు ఆ మందుని మనకి ఎప్పుడో ఇచ్చేశారు. మన సహోదరుడు, మన స్నేహితుడైన యేసు ప్రభు ప్రతి కష్టానికి జవాబు అని చెప్పి ఆ మందుని మన కోసము త్యాగము చేసి మన కోసము పంపించినప్పుడు ఉచితంగా ఇచ్చిన ఆ మందుని తీసుకోవడానికి మనకి ఎంతో కష్టం. 1000 రూపాయలు ఖర్చు పెట్టి లోకానుసారమైన మందులు వేసుకుంటానికి మనం ఇష్టపడతాము, కానీ ఉచితంగా ఇచ్చిన మందుని వేసుకుంటానికి ఎంతో కష్టము మనకి. కాబట్టి మన జీవితాల్లో మన దేవుణ్ణి మనము చూడకపోయినా మనము ఒంటరి వారము కాదు. మన దేవుణ్ణి మనం చూడకపోయినా దేవుడు మనల్ని ఒంటరిగా వదిలే దేవుడు కాదు అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. నిన్ను విడవను ఎడబాయను అనే దేవుడు ఎల్లప్పుడూ మనతోని ఉంటారు, మనకు సంరక్షిస్తుంటారు, మనల్ని కాపాడుతుంటారు, మనల్ని ప్రేమిస్తూనే ఉంటారు, మనల్ని క్షమిస్తూనే ఉంటారు అనేది గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుడు సృష్టినంతా సృష్టించాక, అద్భుతంగా అందంగా సృష్టించాక, నరుడిని కూడా సృష్టించాక దేవుడు అన్న మాట, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, ఆయనకి సాటి అయిన సహకారిని దేవుడు సృష్టించాడు. అవునా? మానవులుగా మనం దేని కొరకు ప్రాకులాడుతుంటాం? డబ్బు సంపాదించాలి, లగ్జరీ లైఫ్, విలాసవంతమైన జీవితాలు, సరంబి వేసిన ఇళ్లలో మనము జీవించాలి, మంచి బట్టలు వేసుకోవాలి, ఆనందంగా ఉండాలి, స్వేచ్ఛ కలిగిన జీవితం జీవిస్తూ ఉండాలి అని మనము కలలు కంటాం. అవునా? ఎప్పుడైతే ఆదాం గారిని దేవుడు సృష్టించారు, స్వేచ్ఛ వారికి ఉంది, వారికి కావాల్సినవన్నీ వారికి ఉన్నాయి. కానీ అయినప్పటికీ దేవుడికి ఆదాం గారు ఒంటరిగానే కనిపించారు. అంటే ఆదాం గారికి సహాయం చేసేవారు, ఆదాం గారికి ప్రేమించేవారు, ఆదాం గారిని తోటి ఉండి ఆ ఏదోను తోటని చూసుకునేవారు, ఒక సహకారి కావాలి అనే దేవుడు ఇంకొక మనుషుణ్ణి సృష్టించారు. మన జీవితాల్లో మనం లోకానుసారమైన ఆటల కోసం మనం ప్రాకుళ్ళాడి ఆతృతి చూపెట్టి ఉత్సాహము చూపెడుతుంటాం. కానీ ఎందుకు దేవుడు ఏర్పరిచిన వారిని మనం ప్రేమించడం మర్చిపోతుంటాం, వారిని మనం నిర్లక్ష్యము చేసి విస్మయించి మనము జీవిస్తుంటాం. మన జీవితాల్లో మనం ప్రేమించేవారు, మనము ఇతరులని ప్రేమించేవారు మన జీవితాలలో లేకపోతే మనము ఎంత సంపాదించినా ఒంటరి వారమే అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. నా వాక్య అంశం, వీఆర్ నాట్ అలోన్, మనం ఒంటరి వారము కాదు అనేది దేవుడు నాకు సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం నుంచి 20వ వచనం వరకు చూపెట్టారు. దాన్ని 3 భాగాలుగా నేను చెప్తానని చెప్పాను. మనం ఒక భాగం ధ్యానించాం, ఫైండ్ స్ట్రెంగ్త్ ఇన్ ద లార్డ్. దేవుడిలో మన బలాన్ని మనము వెతకాలి. మన చీకటి జీవితంలో, మన ఒంటరితనంలో మనము జీవిస్తున్నప్పుడు, మన తల్లిదండ్రులు మనతోని లేనప్పుడు, మన సొంత వారు మనకి వ్యతిరేకంగా మారిపోయినప్పుడు, మన తోబుట్టులు మనల్ని మోసం చేసినప్పుడు, భార్య భర్త మనల్ని మోసము చేసినా, మనల్ని వదిలి వెళ్ళిపోయినా నిరాశ పడకుండా, నిస్పృహలోకి మనం వెళ్ళకుండా, ఒంటరితనంలో మనము జీవించకుండా దేవుడిలో మన బలాన్ని మనము సమకూర్చుకోవాలి. ఈరోజు 2వ అంశం, ఆస్క్ డైరెక్షన్స్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడి నుంచి మార్గనిర్దేశకాన్ని మనము అడగాలి. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అబీమెలెకు కుమారుడైన అబ్యాతారుకు చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండెను తరిమిన ఎడల దానిని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందు అని సెలవిచ్చాను. ఇక్కడ మనం గమనిస్తే దావీదు గారు ఏం చేశారు? ఆయన తండ్రి అయిన యెహోవా దగ్గర నుంచి ధైర్యము తెచ్చుకున్నారు. ఆయన ధైర్యంలో ఉండి దేవుణ్ణి స్తుతించారు. స్తుతించాక ఆయన ఉన్న పరిస్థితిలో నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు ఆయన అనుకుంటే సొంత నిర్ణయము తీసుకోవచ్చు, ఇష్టానుసారంగా జీవించవచ్చు, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా జీవించవచ్చు. మన జీవితాల్లో కూడా ఏదైనా కష్టము, ఏదైనా బాధ వచ్చిందంటే మనం ప్రార్థనలు చేయించుకుంటాం, అవునా, దేవుణ్ణి స్తుతిస్తుంటాం. కానీ ఆ ధైర్యము మనకై మనము
తెచ్చుకోవాలి. ఆ ధైర్యాన్ని మనకై మనం తెచ్చుకున్నప్పుడు, దేవుణ్ణి స్తుతించినప్పుడు మనం ఇంకో పని చేయాలి. దేవుణ్ణి మనము అడగాలి. ఏ మార్గంలో నేను వెళ్ళాలి, ఎటైనా దారిలో నేను నడవాలి, ఎలాంటి విషయాలు నేను చేయాలి అనేది దేవుణ్ణి మనము అడగాలి. దావీదు మహారాజు గారు ఎవరు? శూర్యుడు, ధైర్యవంతుడు, ఎంతో గొప్ప గొప్ప యుద్ధాలు గెలిచినవారు, దేవుని హృదయానుసారం. ఎందుకు ఈ మాట దావీదు మహారాజు గారికి వచ్చిందంటే, ఆయన ఏది చేసినా దేవుణ్ణి అడిగి చేసేవారు. ఏ మార్గంలో నడవాలి, ఏ విధంగా నేను చేయాలి అనేది ప్రతి విషయం హీ ఎంక్వైర్డ్ గాడ్, దేవుణ్ణి అడిగి చేసేవారు. ఎంతటి పేరు ప్రఖ్యాతలు దావీదు గారు సంపాదించిన ప్రతి విషయంలో దేవుణ్ణి అడిగేవారు. ఇక్కడ మనం గమనిస్తే ఒంటరితనాన్ని, నిరాశ, నిస్పృహని అనుభవిస్తూ ఆయనకై ఆయన దేవుళ్ళో ధైర్యము తెచ్చుకొని దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి అడిగారు, నేను వెళ్ళవచ్చా అని. దేవుడు వెంటనే దావీదు గారికి జవాబిచ్చారు. మన జీవితాల్లో కూడా నేను చాలామందిని గమనిస్తాను, ఎప్పుడైనా కష్టాలలో, బాధలలో, కుటుంబాల్లో సమస్యలు వచ్చాయంటే వారు ధైర్యం తెచ్చుకుంటారు, ప్రార్థన చేయించుకుంటారు, సంఘాలకి రెగ్యులర్గా వస్తారు, సంఘ పెద్దలుగా ఉంటారు, ఉపవాస ప్రార్థనలు ఉంటారు, మీటింగ్స్కి కూడా వెళ్తారు, మినిస్ట్రీలలో పనిచేసేవారు ఉంటారు, సంఘాలలో కూడా పనిచేసేవారు ఉంటారు. కానీ దేవుళ్ళో ధైర్యం తెచ్చుకుంటాము, దేవునికి స్తుతి చెల్లించడంలోనే ఆగిపోకూడదు. మన జీవితాల్లో దేవుడి మార్గంలో కూడా మనము నడవాలి. దేవుడు ఇచ్చిన ఆ ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగా, చిత్తానుసారంగా మనము నడవాలి. చాలామంది చేసే తప్పు, సంఘానికి వెళ్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ అంతా నాకు తెలుసు కాబట్టి నా కష్టాలు తొలగిపోతాయి, సంఘానికి ఇన్ని వారాలు వెళ్తున్నాను కాబట్టి నా కష్టాలు తొలగిపోతాయి అనే అపోహలో జీవించుకుంటూనే ఉంటారు. కానీ దేవుడు చూపెట్టిన మార్గం ఈ పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథానికి అనుగుణంగా కానీ మనము నడుస్తే దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. దావీదు మహారాజు గారు కూడా తన జీవితం అంతా చేసింది అదే. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 143వ వచనం, శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగ చేయుచున్నవి. అంటే శ్రమ, వేదన, బాధ, ఒంటరితనం, నిరాశ, నిస్పృహ, కష్టాలు, బాధలు, అనారోగ్యం, ఆర్థికం అన్నీ ఉన్న నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలిగిస్తున్నాయి. అంటే ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన అద్భుత గ్రంథాన్ని మనం అనుసరిస్తామో, దానికి అనుగుణంగా మనము నడుచుకుంటామో, దేవుడిని ఏ మార్గంలో వెళ్ళాలి అనేది మనం అడుగుతామో, దేవుడు మన జీవితాన్ని సంతోషపరుస్తారు. దేవుడు మన జీవితాల్లో ఉన్న ప్రతి కష్టాన్ని తొలగిస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. మానవుడు దేవుడిచ్చిన ఆజ్ఞలని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నిర్లక్ష్యము చేసి బైబిల్ చదివితే సరిపోతుంది, సంఘాలకి వెళ్తే సరిపోతుంది, దేవుని వాక్యాన్ని వింటే సరిపోతుంది అని అనుకొని ఆ వాక్యానికి అనుగుణంగా జీవించడం మర్చిపోతాడు. మనము రాజైన సౌలు గారి జీవితంలో కానీ మనం గమనిస్తే దేవుడిచ్చిన ఆజ్ఞలకి అనుగుణంగా ఆ రాజు జీవించలేదు. అదే సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం, అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా. ఇక్కడ మనం గమనిస్తే దావీదు గారు దేవుని హృదయానుసారులు ఎందుకయ్యారో మీకు తెలిసిపోయింది కదా. దేవుడు ఆజ్ఞలలో ఆయనకి సంతోషం, ఆయన కష్టాలు, బాధలలో. కానీ ఇక్కడ రాజైన సౌలు కర్ణపిశాచి కలిగిన స్త్రీ దగ్గరికి వెళ్ళారు, నేను ఏమి చెయ్యాలి, ఎలా చేయాలి అనేది ఆయన అక్కడ అడిగారు. కాబట్టి ఆయన అలాంటి జీవితాన్ని జీవించారు. సౌల్ చోజ్ అన్గాడ్లీ వే, బట్ డేవిడ్ చోజ్ ఏ గాడ్లీ వే. సౌలు దైవికమైన మార్గాన్ని ఎంచుకోలేదు, కానీ దావీదు గారు దైవికమైన మార్గాన్ని ఎంచుకున్నారు. హీ చోజ్ ద గాడ్లీ వే, అందుకే హీ వాజ్ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. ఆ దావీదు గారి వంశావళి నుంచే యేసుప్రభు వారు జన్మించారు. మన జీవితాల్లో మనము విశ్వాసులం, మనము దైవభక్తి కలిగిన వాళ్ళం, మనము దేవుని యందు నమ్మకంగా జీవిస్తున్న వారం, అతి ముఖ్యంగా క్రైస్తవులం మనం. కానీ ఆ దేవుడు చూపించిన ప్రేమ అనే మార్గం, క్షమాపణ అనే మార్గంలో నడవడం మనకి ఎంతో కష్టం. నేను నిన్ను విడువను, ఎడబాయను అని దేవుడు ఇంత బిగ్గరగా మనకి ఆయన అద్భుతాల ద్వారా మనకి తెలియచేస్తున్నా మనం ఇంకా ఒంటరితనంలోనే జీవిస్తుంటాం.
నా కష్టాలు తొలగట్లేదు, నా తల్లిదండ్రులు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా సొంత తోబుట్టులే నన్ను మోసము చేశారు అని బాధపడుకుంటూ నిరాశ నిస్పృహలులోనే మనము జీవిస్తుంటాము. కానీ ఎందుకు ఆయనలో మనకై మనం ధైర్యము మనం తెచ్చుకోలేకపోతున్నాం? ఎందుకు ఆయనని మన ప్రతి కష్టానికి జవాబు మనము అడగలేకపోతున్నాం? ఎప్పుడైతే దేవుళ్ళో మన ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని మనం తెచ్చుకుంటామో, ఆయనని మనము మార్గాన్ని చూపెట్టమని అడుగుతాము, దేవుడు తప్పనిసరిగా మనకి జవాబు ఇస్తారు. అక్కడ కూడా దావీదు మహారాజు గారికి ఆ జవాబు ఇచ్చారు. సౌలు గారి వరే మనం ఇంకా జీవిస్తుంటే ఇతరితర మార్గాలలో ఇతరితర మనుషుల మీద ఆధారపడి మనము కూడా అలాంటి జీవితాన్ని జీవిస్తుంటే, అలాంటి మార్గాన్ని మనం ఎంచుకొని ఉంటే సౌలు గారికి పడిన గతే మనకి కూడా పడుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దేవుడి దగ్గరికి మనం వస్తాం, దేవుణ్ణి మనం అడుగుదాం, గాడ్ షో మీ ద డైరెక్షన్స్ వేర్ ఐ హ్యావ్ టు గో, హౌ టు గో and how to live my life. You have given me a wonderful book, the holy book. I will live according to that. అనే విధంగా మనము నిర్ణయించుకుందాం. సాతానుడి యొక్క వల ఏంటిదో తెలుసా? ఈ లేనిపోని లోకానుసారమైనవన్నీ మనకి చూపెట్టుకుంటూ దేవుడి దగ్గరికి మనము రాకుండా, దేవుణ్ణి మనం మార్గము అడగకుండా చేయడానికే ఈ లేనిపోనివన్నీ సాతానుడు తీసుకొని వస్తుంటాడు. సాటన్ పర్పస్ ఇన్ ఆఫరింగ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ కౌన్సిల్ ఈజ్ టు కీప్ అస్ ఫ్రమ్ కమింగ్ టు గాడ్ ఫర్ డైరెక్షన్స్ అనేది. కాబట్టి సాతానుడు వలలో మనము పడకుండా దేవుడి దగ్గరికి మనం వస్తాం, ధైర్యము తెచ్చుకుందాం, దేవుణ్ణే అడుగుదాం. ఇలాంటి కష్టంలో నేను ఏమి చేయాలి అనేది మనము దేవుణ్ణి అడుగుదాం. మూడో అంశం, ట్రీట్ అదర్స్ ఫెయిర్లీ. మన జీవితంలో ఉన్న ఒంటరితనం, నిరాశ, నిస్పృహలో ఇతరుల పట్ల మనం ప్రేమ, గౌరవము కలిగి మనము జీవించాలి. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. పొలములో ఒక ఐగుప్తుడు కనపడెను. వారు దావీదు వద్దనకు వారిని తోడుకొని వచ్చి, వాడు 3 రాత్రింబగలు అన్నపానము ఏవీ పుచ్చుకోలేదు అని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్షాగెలలను వానికి ఇచ్చిరి. వాడు భోజనము చేసిన తర్వాత ప్రాణము తెప్పరిల్లగా. ఇక్కడ మనం గమనిస్తే ఈ అధ్యాయంలో ఈ ఐగుప్తుడు అవసరమే లేదు, కానీ వీరు నిరాశ నిస్పృహలో జీవిస్తున్నారు, ఎంతో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. దావీదు గారు ఆ దేవునిలో ధైర్యాన్ని తెచ్చుకున్నారు. వారు దేవుణ్ణి మార్గాన్ని అడిగారు. హీ ఆస్క్డ్ డైరెక్షన్స్ ఫ్రమ్ ద లార్డ్. ఆ మార్గంలో ప్రయాణము ప్రారంభించినప్పుడు ఒక శత్రువు ఎదురయ్యాడు. శత్రువు ఎదురైనప్పుడు వారు అనుకుంటే అతన్ని చిత్రహింస పెట్టి అతన్ని చంపివేయొచ్చు. కానీ దావీదు గారు దేవుని హృదయానుసారం, ఆయన నిరాశ నిస్పృహ ఒంటరితనంలో కూడా దేవుని ఆజ్ఞలందు అతనికి ఎంతో సంతోషం ఉంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువుని కూడా నువ్వు ప్రేమించు అనే విధంగా దావీదు గారు ఆ శత్రువుగా ఉన్న వారిని ప్రేమించారు, గౌరవించారు. శత్రువులకి ఉన్నతమైన ఆహారాన్ని కూడా ఇచ్చారు. ఎలాంటి సమయంలో? ఒంటరితనంలో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్. నేను అలాంటి పరిస్థితుల్లో ఉన్నా, దేవుడు ఆజ్ఞలందు నాకు సంతోషం. ఎలాంటి ఒంటరితనంలో నేను జీవిస్తున్నా నా ధైర్యము యెహోవా పట్లే, ఆయన మార్గంలోనే నేను నడుస్తానని చెప్పి ఆ శత్రువుని ప్రేమించారు. మన జీవితాల్లో ఎల్లప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, డార్క్ డేస్ క్యాన్ బి రియల్ టెస్ట్ ఫర్ అవర్ బిహేవియర్. చీకటి రోజులు మన జీవితంలో మన ప్రవర్తనకి ఒక పరీక్ష లాంటివి. ఆ ఒంటరితనంలో, ఆ చీకటి గడియలో దావీదు గారు ఎలా ప్రవర్తించేవారు, వారి సైన్యముతోని ఎలా ప్రవర్తించేవారు, అక్కడ వచ్చిన శత్రువుతోని ఎలా ప్రవర్తించేవారు అనేది వారికి ఒక పరీక్ష. అక్కడ దావీదు గారు ఆ శత్రువుని ప్రేమించారు. ఆ శత్రువుకి ఆహారము లేకపోతే ఆహారము ఇచ్చారు. మన జీవితాల్లో ఎప్పుడైనా మనం ఒంటరితనంలో జీవిస్తుంటే, ఎప్పుడైనా నిరాశ నిస్పృహలో జీవిస్తుంటే మనం ఏం చేస్తాం? మన కోపమంతా, ద్వేషమంతా తల్లిదండ్రుల మీద, తోబుట్టుల మీద, మనల్ని ప్రేమించే వారి మీద మనము ఆ కోపాన్ని, ఆ ఒంటరితనంలో వచ్చే ఆ ద్వేషాన్ని వారి మీద మనము తీసేస్తుంటాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, మనం గాయపరిచిన ఆ గాయము మానిపోతుందేమో, కానీ మన నోటిలోంచి వెళ్ళిన మాటలు మాత్రం ఎల్లప్పుడూ ఉండిపోతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. మీలో చాలామంది ప్రశ్నిస్తుండొచ్చు, బ్రదర్ నేను ఎంత విశ్వాసంగా, ఎంతో నమ్మకంగా జీవిస్తున్నా నా జీవితంలో కష్టాలు ఇంకా పోలేదు, నా కుటుంబంలో సమాధానం ఇంకా రావట్లేదు బ్రదర్ అని ప్రశ్నిస్తుండొచ్చు. మనము ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి,
వెన్ వీ గివ్ గాడ్ అవర్ హార్ట్, డెవిల్ విల్ బ్రింగ్ వరస్ట్ థింగ్స్ ఇన్ అవర్ హోమ్. ఎప్పుడైతే దేవునికి మన హృదయం ఇస్తామో, నమ్మకంగా విశ్వాసంగా నడవాలని మనం నిర్ణయించుకుంటామో, అప్పుడే సాతానుడు ఇంట్లో ఒక పోట్లాటని తీసుకొని వస్తాడు, ఒక భేదాభిప్రాయాన్ని తీసుకొని వస్తాడు. వెన్ వి ప్రేజ్ గాడ్, సాటన్ విల్ ట్రబుల్ అవర్ హస్బెండ్ ఆర్ వైఫ్. ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించాలని మనం నిర్ణయించుకుంటామో, సాతానుడు కుటుంబంలో భార్య భర్తల మధ్య భేదాభిప్రాయం, అనుమానాన్ని తీసుకొని వస్తాడు. వెన్ వి ప్రే టు గాడ్, డెవిల్ విల్ కమ్ ఆన్ అవర్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్. ఎప్పుడైతే నేను ఒక ప్రార్థన కలిగిన జీవితాన్ని జీవించాలి, ఈ రోజు నుంచి నేను నమ్మకంగా జీవించాలని నిర్ణయించుకుంటామో, సాతానుడు తన ప్రతాపం అంతా మన తల్లిదండ్రుల మీద, లేకపోతే తోబుట్టుల మీద, లేకపోతే కుమారుడు కుమార్తె పట్ల తీసుకొని వస్తాడు. దావీదు గారు నేను ఒంటరి వాడిని కాదు అని వారు తెలుసుకొని ఆ ఒంటరితనంలో దేవుని యందు నమ్మకంగా జీవించారు. కాబట్టి ఏమి జరిగింది? సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానినంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానినంతటిలో కొద్దేమి గొప్పదేమి ఏదైనను తక్కువ కాకుండా దావీదు సమస్తము రక్షించెను. ఎంత గొప్ప మాటలు ఇవి! ఎప్పుడు రక్షించారు? ధైర్యము తెచ్చుకున్నారు, దేవుడు చెప్పిన మార్గంలో నడిచారు, తోటి మానవుల్ని ప్రేమించారు, గౌరవించారు. ఆయన ఒంటరితనములు. వీఆర్ నాట్ అలోన్. మనం ఒంటరి వారం కాదు. ఈరోజు మన జీవితాల్లో ఏదైతే మనం కోల్పోయాం, కుటుంబంలో శాంతి సమాధానాన్ని కోల్పోయామా, భార్యాభర్తల మధ్య ప్రేమని కోల్పోయామా, భార్యని కోల్పోయామా, భర్తని కోల్పోయామా, భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయి వారిని ఒకరినొకరు దూరం అయిపోయామా, ఆస్తి అంతస్తులని మనము కోల్పోయామా, ఆరోగ్యాన్ని మనము కోల్పోయామా, ఉద్యోగాన్ని కోల్పోయామా, చదువుని కోల్పోయామా, ఇవన్నీ కోల్పోయి ఒంటరితనంలో మనము జీవిస్తుంటే తండ్రి అయిన దేవుళ్ళో ఆ బలాన్ని తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఆయన చూపెట్టే మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉన్నామా? తోటి మానవుణ్ణి మన నిరాశ నిస్పృహలో ప్రేమించి గౌరవించి జీవించేటట్టు సిద్ధంగా ఉన్నామా? ఏవేవైతే మన జీవితాల్లో మనం కోల్పోయామో, దావీదు మహారాజు గారు ఏవైతే కోల్పోయారో, చిన్నదైనను పెద్దదైనను తిరిగి వారు తెచ్చుకోగలిగారు. ఈరోజు మన జీవితాలు అవన్నీ తిరిగి రావాలి అనంటే, భార్య భర్త కుటుంబంలో తల్లిదండ్రులు ప్రేమ ఐక్యత శాంతి సమాధానాలు మన జీవితాల్లో తిరిగి రావాలి అనంటే మన పాపాలని మనం ఒప్పుకోవాలి. దేవుణ్ణి మన సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, మనం ఒంటరి వారిగా మనం అనుకోవచ్చు, బట్ వీఆర్ నాట్ alone. God is with us. ఆయనలో మన ధైర్యము, ఆయన మార్గంలో మనకు విజయము. తోటి మానవుణ్ణి మనం ఒంటరిగా ఉండకుండా సృష్టించిన మానవుడి పట్ల ప్రేమ ఐక్యత శాంతి సమాధానం మన జీవితాల్లో కలగాలి అంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. గత వారమంతా మన జీవితాల్లో ఉన్న ఉన్నత ఉపాధ్యాయునికి ఉన్నత విద్యార్థిగా మనము ఉన్నామా? రక్షణ అనుభవం కలిగి ప్రేమ ఐక్యత శాంతి సమాధానం కలిగిన జీవితంలో మనము జీవిస్తున్నామా? అలా జీవించిన వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థించాం. దేవుడు మా ప్రార్థనని ఆలకించినందుకు దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. వచ్చే వారమంతా మన జీవితాల్లో కుటుంబ సమస్యలు వైవాహిక సమస్యలు బట్టి ఎంతో ఒంటరితనాన్ని అనుభవిస్తూ నిరాశ నిస్పృహలో జీవిస్తున్న వారి కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ ప్రార్థన అవసరతలన్నీ ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి పంపిమని నా మనవి. యేసు అనుచరులు నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అనంటే మీరు మాకు సహాయపడాలి. ఏంటి బ్రదర్ ఈ విధంగా సహాయం అడుగుతున్నారే అని మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, నన్ను ప్రశ్నిస్తుండొచ్చు, మీలో కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా. కానీ మీరొక్కరు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా వారి జీవితాల్లో ఒంటరితనాన్ని ఛేదించే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని యవనస్తుడైన నన్ను, అతి ముఖ్యంగా యేసు అనుచరుల మిషనరీ సంస్థని ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్.